అసలైన జెన్జీ కిడ్ అంటే ఈ అమ్మాయే. నార్మల్ గా జెన్జీ కిడ్స్ అనగానే పెద్దవాళ్ళ మాట వినరు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో కూడా పేరెంట్స్ కష్టాన్ని చూసే వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసింది ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయి స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మహారాష్ట్ర రాయగఢ్ కి చెందిన అమ్మాయి హయ్యర్ స్టడీస్ కోసం పూణే వచ్చింది. పేరెంట్స్ పై బర్డన్ పడకుండా తన కాలేజ్ ఫీజు ని ఎలాగైనా తానే పే చేసుకోవాలని డిసైడ్ అయింది. దీనికోసం ఆ అమ్మాయి కాలేజ్ అయిపోయిన తర్వాత నైట్ 10 వరకు ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తుంది. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వర్క్ చేస్తూ ఉంది. వీకెండ్స్ లో అయితే డబుల్ షిఫ్ట్స్ చేస్తోంది. ఒక కస్టమర్ ఈ అమ్మాయి సిచ్యువేషన్ చూసి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. స్టడీస్ పై ఆమెకున్న ఇంట్రెస్ట్ కి పట్టుదలకి నెటిజన్లు సలాం కొడుతున్నారు. అంతేకాదండి, జెన్జీ కిడ్ అంటే ఈ అమ్మాయి అని ఎంతో మందికి ఆదర్శం అంటూ నెటిజన్లు సలాం చేస్తున్నారు. ఏ డికేడ్ బ్యాక్ ఇలాంటి స్టోరీస్ వినేవారు కదా, మరి ఇప్పుడు జెన్జీ జనరేషన్ ని ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం చేసి చూసే సొసైటీకి ఈ అమ్మాయి స్టోరీ ఒక ఆన్సర్. రెస్పాన్సిబిలిటీ తెలిస్తే ఏజ్ తో సంబంధం లేకుండా హార్డ్ వర్క్ తో ఏదైనా సాధించవని ప్రూవ్ చేసింది ఈ అమ్మాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇదే కదా మరి. సో ఈ అమ్మాయి స్టోరీ పైన మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి.